హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్త కెనడా వ్లాగ్స్. మేమైతే ఈరోజు నైగరాకి వెళ్తున్నాం అనమాట. అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అక్కడ. ఇప్పుడు కొత్తగా ఏవో పెట్టారు, టనల్ అని, వార్ మ్యూజియం అని అలా పెట్టారు. కానీ తెలీదు, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఏం చూస్తామో మాకైతే తెలీదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు 12 అయింది టైము. సో చూడాలి, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకు ఇక్కడ నుంచి 2 hours జర్నీ పడుతుంది. సో చూడాలి ఎంత. మా పిల్లలకి ఏమి వామిటింగ్స్ అవ్వకపోతే హ్యాపీ అనమాట. సో ఇంకా అదొకటి ఉంది కదా. సో కమాన్, లెట్స్ గో. సో గైస్, సే హాయ్. Hi. I said hi. చెప్పవా? Yeah, Chipanda. When you talk, I just said hi. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్? Niagara Falls, tunnel. లెట్స్ సీ. అనుకుంటున్నాము అవన్నీ తిరిద్దామని, లేకపోతే జస్ట్ అలా నైగరా చూసుకొని వచ్చేద్దామని. మాకు కొంచెం దగ్గర అనమాట. సో అందుకే ఇంకా ఈరోజు క్లైమేట్ కూడా బాగుందని చెప్పి ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. సో పదండి, మీకు కూడా చూపిస్తాను. సరే, హాయ్ చెప్పు. సో ఇప్పుడే డిసైడ్ అయింది ఏంటంటే మేము వార్ మ్యూజియంకి వెళ్తాము. సో అక్కడ ప్లేస్ అదే టైం బట్టి చూసి అప్పుడు నైగరా అనుకుంటున్నాము. రండి, మీకు కూడా చూపిస్తాము. సో వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇంకా వార్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయ్యాము. మీకు ఒక కార్ చూపిస్తాను చూడండి, సైబర్ ట్రక్, టెస్లా వాడిది. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. దీని పక్కనే ఎయిర్పోర్ట్ అనమాట, హామిల్టన్ ఎయిర్పోర్ట్ అనేసి ఇక్కడ ఉంది. బాగా చల్లగా ఉంది, గాలి అది బాగా వేసింది అనమాట. ఆ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇదంతా కూడా వార్ మ్యూజియంలో అప్పుడు ఏదేదైతే ఫ్లైట్స్ వార్లో యూజ్ చేశారో ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అది చూపిద్దామనేసి ఇంకా వెళ్ళామన్నమాట. అడల్ట్స్కి అయితే $15, కిడ్స్కి అయితే $10 అనమాట. సో ఫస్ట్లోనే ఇప్పుడు ఇమ్మర్సివ్ ఉంది కదా, అందులోకి వెళ్ళాలి స్టార్టింగ్. అందులో ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎలాగా వెళ్ళారు ఏంటి, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అలాగ అన్నీ కూడా ఒక్కొక్క స్క్రీన్లో చూపిస్తున్నారు అనమాట. సో ఇది చూసిన తర్వాత ఇంకా అటు నుంచే బయటకు వచ్చి ఇంకా డిస్ప్లే స్టార్ట్ అవుతుంది, ఏరోప్లేన్స్ అన్నీ కూడా. సో ఈ పిక్చర్ చూస్తున్నారా, ఇది 1945లో పిక్చర్, ఇది కెనడాలోని. చూడండి ఎంత బాగుంది కదా, చాలా ఓల్డ్ పిక్చర్ అది. సో ఇంకా ఫ్లైట్స్ అయితే చూడడానికి వచ్చాము ఇంకా లోపలికి. సో స్టార్టింగ్లోనే అక్కడ అంటే గేమ్ కాదు, పైలట్ విజువల్గా మనం ఎలా చేయొచ్చు అన్నది ఇక్కడ ప్రాక్టీస్లో, అంటే ఎవరైనా చేయొచ్చు ఇక్కడ. కానీ పిల్లలు అయితే కొంచెం ఇదవుతున్నారని, అంటే గేమ్ కాదు యాక్చువల్గా, కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారని మేము అలౌ చేసాము. సో ఇంకా అలాగా. ఇది అయితే సర్చ్ లైట్ అంట, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సర్చ్ లైట్ అంటే ఏంటో. చాలా లైటింగ్ వస్తుంది. ఇంకా ఏఐ ద్వారా ఈ పైలట్స్ వీళ్ళందరివి కూడా మనం అడిగిన దానికి వాళ్ళు ఆన్సర్ చేసేలాగా క్రియేట్ చేశారు. ఇంకా ఒక్కొక్క ఫ్లైట్స్ అక్కడ డిస్ప్లే పెట్టిన తర్వాత మనం ఒక్కొక్కటి వెళ్ళి చూడొచ్చు. You wouldn't know the difference, but the outside is painted to look like that. So it looks the same. Okay. Last year, 2024, was the 100th anniversary of the RCF. These are some of the airplanes of transport planes. So we're going right back to the whole 100 years. 100 years ago. Yeah. That was from 1926. And how did you become a pilot? A lot of time and a lot of money. $75,000 before you have a job. Oh, yeah. Guess who's got to pay for it? Yeah. So jobs to pay. Yeah. No. After you pay, then you get trained. Then you start at the bottom of the list. You don't get paid very much. Gonna have a look in there? మా చిన్నోడైతే పైలట్ గురించి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం ప్రెస్ చేయాలో తెలియలేదు, కంప్లీట్ డైరెక్షన్స్తో ఉన్నాయన్నమాట. అలాగా అన్నీ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, లైక్ 25 అలాగ ఉన్నాయి, 25 to 30 ఉంటాయి. Yes, this is the CF-100 Canuck, Canadian design and Canadian built. Our first operational jet fighter that we built. It was used for
mostly North American air defense. So its primary mission was to go up and meet Soviet bomber streams and for this in turn on. This is all. So if you pull all the way back on that stick, you pull back on the stick, you can make the elevator work on the tail. So pull back on the stick. No, that one. Middle one. Pull it all the way back. Oh yeah, the See wings. what the brothers do? Push it forward. Push forward. Oh yeah. That makes the airplane pitch. That's how you make the airplane pitch. అక్కడ మాకు చెప్తున్న వాళ్ళందరూ కూడా నేవల్ వాళ్ళు అనమాట, కెనేడియన్ నేవల్స్. సో అది అక్కడ ఉంది కదా, అది పుల్ చేస్తుంటుంటే మనకి ఆ వింగ్స్ దగ్గర అండ్ టెయిల్ పార్ట్ దగ్గర కూడా అవి విండ్ ద్వారా మనకి అవుతుంది కదా ఏరోప్లైన్లోని, లైక్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు ద విండ్ స్పీడ్ అదిని. సో అది మాకు చూపించారనమాట. చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో, అది కూడా చాలా పెద్ద పెద్దవి. 1945లో ఆ టైంలో ఫ్లైట్లు అంటే ఇవన్నీ కూడా. సో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా వీళ్ళందరూ కూడా ఎవరైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చాలా ఓపిక్గా క్లియర్గా చెప్తున్నారు. అసలు ఏమాత్రం కూడా రష్ అవ్వట్లేదు, ప్రతిదీ అది పిల్లలకి అర్థమయ్యేలా చెప్తున్నారు అనమాట. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సో చూస్తున్నారా ఇతనికి అయితే 80 అలాగ ఉండుంటాయి ఏజ్. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఎన్ని ఉన్నాయో అసలు, కానీ అసలు ఏమాత్రం కూడా అర్థం అవ్వట్లేదు మాకేమీని. కానీ చాలా కష్టమే పైలట్ జాబ్లు అలాంటివన్నీ కూడా. చాలామంది అంటే ఆ రోజు ఎందుకో కానీ అంత జనం లేరు. సో మాకు చాలా ఫ్రీ టైం దొరికింది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పెద్ద క్యూ లేదు, అంతా బాగా జరిగింది. సో ఒక్కొక్కరికి చూడండి ఎంత ఓపికగా చూపిస్తున్నారో పిల్లలకి. అంటే ఒకళ్ళు నించొని చూసి ఇంకొకరు పుల్ చేసేలాగా. ఇప్పుడు మా చిన్నోళ్ళు లెగ్స్ చూస్తాడనమాట. సో ఇద్దరికి అలాగే ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలా చాలా బాగుంది. సో పిల్లలకైతే ఇలాంటివి చూపించాలి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. అంత ఈజీగా అనుకుంటారు కదా, సో ఇలాంటి హార్డ్ వర్క్ చూసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. అండ్ ఇది రేడియో రూమ్ అనమాట. ఇక్కడ నుంచే మనకి చాలా సినిమాల్లో కూడా చూస్తాం కదా, లైక్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనకు దిగాలంటే ఫ్లైట్, సో వీళ్ళు చెప్తారనమాట వే క్లియర్ ఉందా లేదా అది ఇది అని. అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. How do you like it? Good. So good. What did you saw here? Planes. Yeah, planes. Like, use that. పైలట్ పొజిషనా. ఇంకా మ్యూజియం నుంచి బయటకు వచ్చి ఇంకా లంచ్ చేయడానికి ఈ రెస్టారెంట్కి వచ్చి దోశ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. వార్ మ్యూజియం బాగుందా? Yeah, War Museum is good. Yeah, so good. Really good. Really good. జతి నిజం చెప్పురా, బాగుందా? నీకు నచ్చిందా? Literally, Bonnie. సూరి దోశ అయితే చాలా బాగుంది సూరి, థ్యాంక్ యూ. దోశ తినడానికి వేసేసాడు బాగా వేసేసాడు. గుడ్. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, చాలా బాగుంది. సో ఇది షార్ట్ వీడియో అనమాట, అంటే షార్ట్ గానే తీసాను. మేము నైగేరియా వెళ్ళలేకపోయాము ఎందుకంటే అటంతా కూడా చాలా రెయిన్ పడుతుంది. చిన్న అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గైస్ సే బాయ్. Bye. Bye. Say bye.